ఫస్ట్ టైం సుప్రీంకోర్టు డెసిషన్ రాంగ్ అని నాకు అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే 2.5 బిలియన్ ఇయర్స్ కంటే పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులు 800 కిలోమీటర్లతో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఈ 4 స్టేట్స్ లో విస్తరించి ఉన్నాయి. సబర్మతి, లోని, బాణాస్ లాంటి నదులు కూడా ఈ పర్వత శ్రేణుల నుండే వస్తున్నాయి. ఈ మ్యాప్ ని అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్ తారు ఎడారి చుట్టూ ఒక కంచు కోటలా ఉండి వేడిగాలులు రాకుండా నీటి కొరతను తగ్గిస్తూ ఎన్విరాన్మెంట్ ని కాపాడుతుంది ఈ ఆరావళి. ఈ పర్వత శ్రేణుల్లో పాలరాయి, గ్రానైట్, రాగి, బంగారం లాంటి ఇంకా మరిన్ని ఖనిజాల తవ్వకం కోసం ఈ ఆరావళిని మైనింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు విచిత్రమైన తీర్పు ఇచ్చింది. ఈ పర్వత శ్రేణుల్లో ఏవైతే 100 మీటర్ల కన్నా పెద్ద ఉన్నాయో అవి మాత్రమే ఆరావళికి చెందినవే. రిమైనింగ్ పర్వతాలన్నీ మైనింగ్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఆరావళి పర్వతాల సంఖ్య 12,081. అందులో 100 మీటర్ల కంటే పెద్దవి కేవలం 1048. అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిమైనింగ్ 11,033 పర్వతాలు మైనింగ్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కను దాదాపు 90 నుండి 92% ఆరావళి పర్వత శ్రేణులు నాశనం అవ్వబోతున్నాయి. దీన్ని ఖండిస్తూ సేవ్ ఆరావళి అనే పేరుతో చాలా చోట్ల ప్రొటెస్టులు జరుగుతున్నాయి. దీనిపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.